తెలుగు ట్రావెల్ మాస్టర్ని. ఇక్కడ కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ హాల్కి వచ్చాం మనం. ఈ విక్టోరియా మెమోరియల్ హాలు మొత్తం అంతా కూడా బయట నుంచి చూడవుతుంది. విక్టోరియా మెమోరియల్ చరిత్ర ఏంటంటే అసలు పాలరాతి భవనం ఇది. రాజస్థాన్ నుంచి చాలా దూరం నుంచి మార్బుల్స్ తీసుకొచ్చి కలకత్తా నడిబొడ్డున హుగ్లీ నది దగ్గరలో దీన్ని నిర్మించడం జరిగింది. 1906 సంవత్సరంలో విక్టోరియా మహారాణి మరణాంతరం నాటి బ్రిటిష్ పాలకుడైన లార్డ్ కర్జన్ దీన్ని పునాదిరాయి అతను ప్రారంభించడం జరిగింది. అయితే దీన్ని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ 1906 సంవత్సరం జనవరి 4వ తారీఖున పునాదిరాయి వేశాడు. కానీ లార్డ్ కర్జన్ మనకి అనుకున్నట్టు ఇక్కడ జరగలేదు. ఎందుకంటే కలకత్తా రాజధానిగా ఉండేది. కలకత్తా రాజధాని మళ్ళీ మనకు 5వ జార్జ్ 1912 సంవత్సరంలో మార్చడం జరిగింది. అయితే ఈ యొక్క విక్టోరియా మెమోరియల్ హాల్ అయితే 1,05,00,000 రూపాయలు ఖర్చు అయింది. అయితే ఇది కలకత్తా దగ్గరలో ఉన్న మెస్సర్స్ మార్టిన్ అండ్ కో అనే కంపెనీ దీన్ని నిర్మించడం జరిగింది. ఇందులో అయితే 25 గ్యాలరీలు ఉన్నాయి. చాలా ఆర్ట్ గ్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇందులో ప్రస్తుతానికి మనకి సుభాష్ చంద్రబోస్ గ్యాలరీస్ కూడా నిర్మించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ యొక్క జీవిత విశేషాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా మొత్తం భారతదేశ స్వతంత్రం తీసుకురావాలని అనుకున్నాడో, అదేవిధంగా బ్రిటిష్ వారితో ఏ విధంగా పోరాటం చేశాడో, పోరాటానికి ఉపయోగించిన రాతపూర్వకమైన సమాచారం, అలాగే బ్రిటిష్ వారిని ఎదిరించిన ఆజాద్ హింద్ ఫౌజ్, నేతాజీ యొక్క దళాలు ఏ విధంగా వాటి యొక్క ఆర్ట్ గ్యాలరీస్, ఫోటో గ్యాలరీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఉపయోగించిన వస్తువులు కూడా ఉపయోగించారు ఇక్కడ ఉంచడం జరిగింది. ఇక్కడ మనకి విక్టోరియా మెమోరియల్ నిర్మాణం కొద్దిగా ఆలస్యం అయింది చెప్పాలి. కారణం ఏంటంటే దీనికి మనకి రాజధాని మార్చడం వల్ల కొద్దిగా లేట్ అయింది. 1921 సంవత్సరంలో ఇది ప్రారంభమైందని చెప్పాలి. ఇది విక్టోరియా మహారాణి మనకి ఉపయోగించిన వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. వీటిలో అదేవిధంగా చాలా గ్యాలరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. వీటిలో రాయల్ గ్యాలరీ, నేషనల్ లీడర్స్ గ్యాలరీ, పోర్ట్రైట్ గ్యాలరీ, సెంట్రల్ హాల్, స్కల్ప్చర్ గ్యాలరీ, ఆర్మ్స్ అండ్ ఆర్మరీ గ్యాలరీ మరియు కోల్కత్తా గ్యాలరీ ఇవన్నీ కూడా ఉంచడం జరిగింది. మెమోరియల్లో థామస్ డేనియల్, అతని మేనల్లుడు విలియం డేనియల్ అతిపెద్ద సేకరణలు ఇవన్నీ. అలాగే విలియం షేక్స్పియర్, అలాగే ఒమర్ ఖయ్యం రచించిన అరేబియన్ నైట్స్, రుబాయిత్ వంటి అరుదైన పుస్తకాలన్నీ కూడా ఈ గ్యాలరీలో ఇక్కడ ఉంచడం జరిగింది. విక్టోరియా మహారాణి సంబంధించిన వస్తువులు అయితే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనకి విక్టోరియా గ్యాలరీ, ఎంప్రెస్ విక్టోరియా, ప్రిన్స్ ఆల్బర్ట్ యొక్క చిత్రాలు, అలాగే వింటర్ హాల్టర్ వంటి వారి జీవితంలో అనేక సెరమనీస్ అన్నీ కూడా ఇక్కడ చిత్రీకరించి ఉంచారు. పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు, వివాహం జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మోడల్ విక్టోరియా ప్యాలెస్ మోడల్ కూడా తయారు చేసి ఇక్కడ ఉంచారు. అలాగే విక్టోరియా మహారాణి ప్రిన్స్ ఆఫ్ వేల్స్కి నామకరణం చేసినప్పుడు వాటి యొక్క చిత్రాలు, ఎడ్వర్డ్ 7కు ప్రిన్సెస్ అలెగ్జాండర్ మ్యారేజ్ చిత్రాలు, సెయింట్ పాల్స్ క్యాథడ్రల్లో 2వ జూబ్లీ సేవ, ఎంప్రెస్ విక్టోరియా చిన్ననాటి రోజ్వుడ్ పియానో ఇవన్నీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ వస్తువులన్నీ కూడా విక్టోరియా మెమోరియల్కి ఎడ్వర్డ్ 7 సమర్పించడం జరిగింది. దక్షిణ గోడపై అయితే మాత్రం 1876లో జైపూర్లో ఎడ్వర్డ్ 7 రాష్ట్ర ప్రవేశానికి సంబంధించిన రష్యన్ కళాకారుడు వ్యాసిలీ వెరెష్చాగిన్ యొక్క ఆయిల్ పెయింటింగ్లు ఇవన్నీ కూడా ఇక్కడ వేలాడదీయడం జరిగింది. పియానో మీరు చూస్తున్నారు. ఈ పియానో విక్టోరియా మహారాణి పియానో. ఇది ఇంగ్లాండ్ నుంచి, లండన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సందర్శకుల కోసం ఉంచడం జరిగింది. అనేక వస్తువులు అయితే సేకరించారు ఇక్కడ. ఆర్ట్ గ్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి. ఏనుగులు ఎక్కువ ఉపయోగించేవారు ఆ రోజుల్లో. ఎర్రకోట సంబంధించిన చిత్రాలు అవి. ఎర్రకోట దగ్గర ఏనుగుతో ఊరేగింపులు ఇవన్నీ అనేక గ్యాలరీస్ ఉన్నాయి. అయితే ఈ మధ్యన అయితే మాత్రం సగం గ్యాలరీస్ని సుభాష్ చంద్రబోస్ కోసం ఉంచడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ యొక్క కోల్కత్తా గ్యాలరీ అంటారు ఇది పశ్చిమ బెంగాల్ గవర్నరు యొక్క ప్రయత్నం అనమాట. అది సయ్యద్ నూరుల్ హసన్
దీనికోసం విస్తృతంగా కష్టపడ్డాడు. ఇక్కడ ఎన్ఫీల్డ్ రైఫిల్ ఒకటి ఉంచారు. ఇక్కడ 1857 తిరుగుబాటులో ఉపయోగించారు. తర్వాత ఇది అమెరికన్ సివిల్ వార్లో కూడా ఉపయోగించినట్టు ఇక్కడ రాస్తున్నది. 1865-68లో ఎన్ఫీల్డ్ రైఫిల్స్ చాలా ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ఈ యొక్క సెంట్రల్ హాల్లో అయితే మాత్రం చాలా అద్భుతంగా మనకి ప్యాలెస్ కనబడుతుంది. లోపల వైపు మంచి ఆ పైన కూడా రూఫ్ వైపు మాత్రం కూడా చాలా అద్భుతమైన చిత్రాలని విక్టోరియా మహారాణి యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు వాటన్నిటిని కూడా చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విక్టోరియా స్మారక చిహ్నం వద్ద తోటలు ఉన్నాయి. అవి 64 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి ఇంచుమించు. ఇందులో 21 మంది తోటమాలి బృందంచే నిర్వహించబడుతుంది ఇది. అలాగే సెంట్రల్ ఫోర్స్ కూడా దీనికి CASF దీనికి సెక్యూరిటీ కాస్తుంది. బయట కూడా ఈ తోటల్లో చాలా కాంస్య విగ్రహాలు ఉన్నాయి. విక్టోరియా సామ్రాజ్ఞి ఆమె సింహాసనంపై కూర్చున్నది, జార్జ్ చక్రవర్తిది, అలాగే చార్లెస్ కార్న్వాలిస్, మార్క్వెస్ కార్న్వాలిస్, రాబర్ట్ క్లైవ్, ఆర్థర్ వెల్లస్లీ, జేమ్స్ బ్రౌన్ రామ్సే వీరందరి జ్ఞాపకార్థం ఇక్కడ వారి యొక్క చిత్రాలు కూడా చిత్రించడం జరిగింది. బెర్ట్రామ్ మెకెన్నాల్ రచించిన ఎడ్వర్డ్ 7 యొక్క కాన్సెప్ట్ గుర్రపు స్వారీ చేస్తున్న విగ్రహం బయట మనకి కనబడుతూ ఉంటుంది. అలాగే కర్జన్ యొక్క విగ్రహం కూడా కనబడుతూ ఉంటుంది. కర్జన్ యొక్క పాలరాతి విగ్రహం బయట కనబడుతూ ఉంటుంది. గార్డెన్లో లార్డ్ విలియం బెంటిక్, గవర్నర్ జనరల్స్ జార్జ్ రాబిన్సన్, 1వ మార్కస్ ఆఫ్ రిపాన్ వీరందరూ కనబడతారు. అనేక దుస్తులు కూడా ఇక్కడ ఉంచడం జరిగింది.